ఏంటి అవినాష్, నేరుగా వచ్చి తేల్చుకుంటావనుకుంటే పిరికోడిలా వెనకుంటున్నావు. నేను నీ కళ్ళ ముందే ఉన్నా జడి, నువ్వు చూడలేక నేను దాక్కున్నానంటే ఎలా? ధైర్యం వెనక భయాన్ని దాచినట్టు, మీ నాన్న వెనక నువ్వు దాక్కున్నట్టు ఇప్పుడు మీనన్ వెనక దాక్కుని మాట్లాడుతున్నావు. ఏంటి, ఈ మాత్రం కనిపెట్టలేననుకున్నావా? అవినాష్ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసింది. పదకెదారు. జడే షేర్. ఇందుకే జడి, నీతో తలపడిన ప్రతిసారి నాకు కిక్కొస్తుంది. నేనెలా ఆలోచిస్తానో నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావు. ఆవిడ నీకంటే బాగా ఆలోచిస్తుంది, అందుకే గెలుస్తుంది. నువ్వు ఓడిపోతున్నావు. ఈసారి ఏకంగా ప్రాణాలు తీసుకోవడానికి చావుని వెతుక్కుంటూ వచ్చారు. అందుకే నువ్వు నేను తలపడిన ప్రతిసారి ఎవ్వరం గెలవలేకపోతున్నావు. ఏం బాధపడుకు మీనన్, ఇవాల్టితో ఆ లెక్క సరి చేసేద్దాంలే. నేను మీ ఇద్దరి మీద ఎలా గెలవబోతున్నానో చూస్తూ ఉండండి. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు ముచ్చటేస్తుంది జడి. నాకేమో నా చేతుల్లో ఓడిపోతున్న ఇద్దరు క్రిమినల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నైస్ స్పాట్ మీనన్. ఇక్కడి నుంచి జాతర మొత్తం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నా చావుని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అమ్మో, డెవిల్ ఈజ్ బ్యాక్. వీళ్ళతో ఉంటే జేడీ చంపుతుంది, వెళ్ళిపోతే మీనని చంపేస్తాడు. అక్క, నీ తొక్క తీయ, ఇలా ఇరికించేసేవంటే. నా చేతుల్లో చావడానికి అందరూ ఒకే చోట భలే కలిశారు. థ్యాంక్స్ అవినాష్, అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చినందుకు. జడి, మర్చిపోయినట్టున్నావు. మనం ఎన్కౌంటర్ చేయాల్సింది అవినాష్ని, కార్తీక్ని మాత్రమే. మీనంతో మనకి చాలా పనుంది. అవును కదా. సారీ మీనన్, నేను ఇవాళ చంపలేను, ఏమనుకోకు. బాయ్. అవినాష్, నువ్వేం టెన్షన్ పడకు. మీనన్ని కూడా త్వరలోనే నీ దగ్గరికి పంపించేస్తాను. ఏంటి కార్తీక్, ఫస్ట్ నువ్వు పైకెళ్తావా లేదా మీ బావని పంపించమంటావా? చాయిస్ ఇస్ యోర్స్. జడి, నీకు ప్లాన్ అర్థం కాలేదా? ఏంటి బాయ్, జేడి షార్పు కత్తి అన్నావు, ఒట్టి ట్యూబ్ లైట్లా ఉంది. జడే, ఇవాళ నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. ఏంటి, మా ప్లాన్ నిన్ను కేడీని ఒక స్నైపర్తో చంపడం అనుకుంటున్నావా? అదే చెయ్యాలనుకుని ఉంటే నువ్వెక్కడుంటావో తెలుసు, నీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసు. నేరుగా స్నైపర్ మీ ఇంటికి తీసుకొచ్చి అక్కడే మిమ్మల్ని కాల్ చేస్తా కదా. అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పానో తెలుసా? థింక్ చెయ్యి, బాగా థింక్ చెయ్యి. జనాలు, గుడికొచ్చిన భక్తులు ఏదో చేయబోతున్నా. వావ్, అది జేడి అంటే. రేయ్, వాళ్ళకి మన గొడవకి ఏ సంబంధం లేదు. మధ్యలో వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీయాలని చూస్తున్నావు? సరదా కేడి, ఊరికే మిమ్మల్ని మాత్రమే చంపితే మజా ఏమొస్తుంది? మిమ్మల్ని ఒక్క బుల్లెట్తో చంపకూడదు కదా. ప్రామిస్ చేశాను కదా జేడి, నిన్ను పరిగెత్తించి చంపుతానని. వందల మంది జనాలు, మధ్యలో ఒకడు బాంబుతో జనాల్లోకి ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా ఇంకో 3 minutesలో బాంబు పేలిపోతుంది. అవినాష్, ఏంటి జడే, నేను చెప్పడం ఇంకా పూర్తవలేదు. మొత్తం చెప్పాక వెళ్ళి బ్లాస్ట్ని ఆపుతావో ఇక్కడే మాతో మాట్లాడుకుంటూ ఉంటావో నీ ఇష్టం. బాంబుతో జనాల్లోకి వెళ్ళింది
సుమ తాత కృష్ణమూర్తి, తాత కృష్ణమూర్తి, తాత కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు ఎలా? ఏంటి జేడి, సాధు పర్సనల్ సేఫ్ హౌస్ లో ఉంచితే కనిపెట్టలేననుకున్నావా? ఛా! నేను సీన్లోకి ఎంటర్ అయ్యానని తెలిసాక కూడా నువ్వు ఇంత నెగ్లెక్ట్ గా ఉంటే ఎలా? రేయ్ కెడి, మనకు టైం లేదు, పద వెళ్దాం. పరిగెత్తు జేడి, పరిగెత్తు, టైం లేదు. రేయ్! రేయ్, ఆగు! ఇప్పుడు ఏం చేద్దాం జడి? టైం చాలా తక్కువ ఉంది. ఎటు చూసినా జనాలే ఉన్నారు. తెలీదు కెడి, కానీ ఇంకోసారి మన కళ్ళ ముందే ఇంకో బ్లాస్ట్ జరగడానికి వీల్లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు సేఫ్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళేలా చేయడం మన బాధ్యత. మైక్లో అనౌన్స్ చేసి క్రౌడ్ని క్లియర్ చేద్దామా? అప్పుడు తొక్కిసలాట జరిగి డామేజ్ ఎక్కువ జరుగుతుంది తప్ప యూజ్ ఉండదు కేడి. నేను ఇంటెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇటు వెతుకు. జాగ్రత్త కేడి. వీళ్ళతో ఉంటే ఖచ్చితంగా చంపేస్తుంది. ఎందుకు వచ్చింది? జంప్ అయిపోదాం. పులికి ప్లానింగ్ చెప్పి మరీ పంపించారు. ఇంకా వేటాడకుండా ఉంటుందా? ఇవాళ ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలదు. వీడెక్కడికి వెళ్ళాడు? భాయ్, వాడు పారిపోతున్నాడు. పోనీలే, వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేలోపు జేడి చచ్చిందన్న న్యూస్ వింటాడు. వీడు ఓవర్ కాన్ఫిడెన్సో. జడి, ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన ఇక్కడే ఎక్కడో ఉన్నారు కేడి. మనకెక్కువ టైం లేదు. బ్లాస్ట్ జరిగితే 100 మంది చనిపోతారు. కేడి, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు.